Welcome to HIP. I'm Narasimha Reddy, Arithmetic faculty. This Sunday, N76 Arithmetic part explanation. First question. The height of a solid cylinder is 20 centimeters. The circumference of its base is 11 centimeters more than radius. What will be value of this cylinder? Yes. ఒక ఘన స్తూపం యొక్క ఎత్తు 20 సెంటీమీటర్లు, దాని భూమి చుట్టుకొలత దాని వ్యాసార్థం కంటే 11 సెంటీమీటర్స్ ఎక్కువగా ఉంది. అయినా ఆ స్తూపం యొక్క ఘన పరిమాణం ఎంత? క్వశ్చన్ ఏంటమ్మా, మనకి స్తూపం యొక్క ఘన పరిమాణం అడిగారు. సో జనరల్గా మనకి స్తూపం యొక్క ఘన పరిమాణం అంటే ఏంటమ్మా, మనకి 5r²h. ఇక్కడ మనకి రేడియస్ ఇవ్వలేదు. బట్ మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఆప్షన్ ఏంటమ్మా, మనకి 5 ఉంది. 5 అంటే ఏంటమ్మా, మనకి 22/7. 22 అంటే ఏంటమ్మా, మనకి 11. అంటే ఆప్షన్ ద్వారా ట్రై చేయాలంటే 11 మల్టిపుల్ ఒకటే ఉంటే డైరెక్ట్గా ట్రై చేయండి. 11 మల్టిపుల్ అంటే ఎలా ట్రై చేస్తాం మనం? ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్ ప్లేసెస్. ఒక సంఖ్యలోని బేసి సంఖ్యల స్థానాల మొత్తము మరియు సరి సంఖ్యల స్థానాల మొత్తంల మధ్య భేదం ఎంత ఉండాలి? మనకి 0 లేక 11 యొక్క గుణిజం కావాలి. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి? 2 + 2 ఎంతమ్మా మనకి? 4. 4 + 0 ఎంతమ్మా? 4. నెక్స్ట్ ఎంతమ్మా మనకి? 5 + 4 ఎంతమ్మా? 9. ఇప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి? ఇది 5 అవుతుంది. కానీ ఈ డిఫరెన్స్ ఎంత కావాలి మనకి? 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 కావాలి. అంటే ఫస్ట్ వన్ కాదు. నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా మనకి? 8 + 2 ఎంతమ్మా మనకి? 10. నెక్స్ట్ ఎంతమ్మా మనకి? 5 + 4 ఎంతమ్మా? 9. నెక్స్ట్ 10 - 9 అంటే ఎంతమ్మా మనకి? 1 అవుతుంది. బట్ ఇది కూడా అవుతుందే మనకి? కాదు. ఓకే అమ్మా. నెక్స్ట్ ఎంతమ్మా మనకి? 7 + 2 ఎంతమ్మా మనకి? ఇక్కడ 9. నెక్స్ట్ 7 + 2 ఎంతమ్మా మనకి? 9. 9 - 9 అంటే ఏమవుతుందమ్మా మనకు? 0. అంటే ఇప్పుడు డిఫరెన్స్ ఏమవుతుందమ్మా? 0. అంటే ఇది ఏమవుతుంది మనకి? 11 మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఆప్షన్ ఉంది కదా మనకి. నెక్స్ట్ ఎంతమ్మా మనకి? 4 + 1 ఎంతమ్మా మనకి? 5. నెక్స్ట్ 5 + 0 ఎంతమ్మా? 5. 8 + 2 ఎంతమ్మా? 11. 11 - 5 అంటే ఎంతమ్మా మనకు? 6. ఇప్పుడు మనకి 11 చే భాగించబడే సంఖ్య, 11 చే భాగించబడేది కావాలి. 11 చే భాగించబడేది ఏముందమ్మా మనకి? ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా వితౌట్ ఏంటమ్మా రేడియస్తోనే అవసరం లేకుండా కూడా డైరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అవర్ దట్ ఆన్సర్ 27,720 సెంటీమీటర్ క్యూబ్డ్. జనరల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటమ్మా, మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఏ వర్టికల్ స్టిక్ 15 meters లాంగ్ cast a shadow 12 meters long on the ground. At the same time, a tower cast a shadow 50 meters long on the ground. The height of the tower 15 మీటర్ల పొడవు గల ఒక నిలువు కర్ర నేల మీద 12 మీటర్ల నీడను ఏర్పరుస్తుంది. అదే సమయంలో టవర్ నేల మీద 50 మీటర్ల నీడను ఏర్పరుస్తుంది. అయినా టవర్ ఎత్తు ఎంత? చూడమ్మా మనకి 15 మీటర్ల గల ఏంటమ్మా మనకి? పొడవు గల ఒక నిలువు కర్ర నేల మీద. ఇదేంటమ్మా మనకి? నిలువు కర్ర. నేల మీద ఏమవుతుందమ్మా మనకి? ఇది 15 మీటర్లు ఉంటే వాటి యొక్క ఏంటమ్మా షాడో ఎంతమ్మా? 12 మీటర్స్. అదే మనకి ఆ సమయంలో టవర్ నేల మీద 15 మీటర్స్ ఏంటమ్మా మనకు? ఏంటమ్మా మనకి నేల మీద ఎంత ఉంది? 15 మీటర్స్ షాడో ఉంటే వాటి యొక్క టవర్ యొక్క హైట్ ఎంత అని అడుగుతున్నాడు. టవర్ యొక్క హైట్. బట్ ఇవి రెండు ఎలా ఉంటాయేమో మనకి? టవర్ యొక్క హైట్ అడిగాడు మనకి. ఈ రెండు ఎలా ఉంటాయంటే మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే వీటి యొక్క రేషియోస్ ఎలా ఉంటాయేమో మనకు? సేమ్ ఉంటాయి కదా. అంటే వీటి యొక్క రేషియో ఎంత ఉంటుందో ఈ సైడ్ యొక్క రేషియో కూడా ఎంత ఉంటుందమ్మా మనకి? సేమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు వీటి యొక్క రేషియో ఎంతమ్మా మనకి? ఇది 3 5 నెక్స్ట్ ఎంతమ్మా మనకి? 3 4 అంటే వీటి రేషియో ఎంతమ్మా మనకి? 5:4. ఇది 4 parts, ఇది 5 parts. ఇది కూడా ఎంత ఉంటుంది మనకి? 5 parts 4 parts కదా. ఈ 4 parts ఎంతమ్మా మనకి? ఇక్కడ 50. 4 parts ఎంతమ్మా మనకి? 50 అయితే బట్ ఈ హైట్ కావాలి. ఈ హైట్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంటుందమ్మా మనకి? 5 partsకి ఎంత అవుతుంది? ఓకేమ్మా. 5 parts ఈక్వల్ టు వాట్ ఇస్ దట్? 5 × 50 అంటే ఎంతమ్మా మనకి? 250 డివైడెడ్ బై ఎంతమ్మా మనకి? 4. 4లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి? 4 6 ఎంతమ్మా? 24. వాట్ ఇస్ ద రిమైండర్? 10 అంటే 4 2s ఎంతమ్మా? 8. నెక్స్ట్ 2 ఉంటుంది. 0 అంటే 4 5s ఎంతమ్మా? 20. అంటే 50 మీటర్స్ షాడో ఏర్పడిందంటే ఆ టవర్ యొక్క ఎత్తు ఎంత ఉండాలా మనకి? 62.5 మీటర్స్ అవుతుంది. వాట్ ఇస్ దట్ ఆన్సర్? 62.5. నెక్స్ట్ రూట్ ఆఫ్ 6889 ఈక్వల్ టు 83. రూట్ ఆఫ్ 6889 ప్లస్ రూట్ ఆఫ్ 620.01 ప్లస్ రూట్ ఆఫ్ 000. ఇక్కడ ఏంటమ్మా 6 ఒకటి మాత్రమే 6889 మైనస్ రూట్ ఆఫ్ 0.062001
ప్లస్ రూట్ ఆఫ్ 0.00027556 విలువ ఎంత? బట్ ఆల్రెడీ ఒకదానికి రూట్ వాల్యూ ఇచ్చాడమ్మా మనకి క్లియర్గా. ఎస్ సార్, ఎంతమ్మా మనకి క్లియర్గా ఒకదానికి రూట్ వాల్యూ ఇచ్చాడు మనకి. సో ఎంతమ్మా మనకి రూట్ ఆఫ్ 6889 రూట్ వాల్యూ ఎంతమ్మా 83. దీని యొక్క రూట్ వాల్యూ ఎంతమ్మా 83. బట్ ఇప్పుడు దీని యొక్క రూట్ వాల్యూ కావాలి. సో 62001 2 డిజిట్స్ తర్వాత డెసిమల్, దీని రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది దేంతో ఎండ్ అయిందమ్మా 1తో ఎండ్ అయింది. 1తో ఎండ్ అవుతే 1's ప్లేస్లో ఏముంటుందమ్మా మనకి 19. ఎస్ 2 డిజిట్స్ క్లోజ్ చేస్తే వాట్ ఇస్ ద రిమైనింగ్ అమ్మా మనకు 620. 620 అనేది వాట్ ఇస్ ద నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. 24 స్క్వేర్ కదా. ఎస్ 24. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 24. ఇప్పుడు ఆన్సర్ ఈజ్ కన్ఫర్మ్ 241 ఆర్ 249. మళ్ళీ ఆ 241 249 ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే కంపారిజన్ విత్ మిడిల్ నెంబర్. మిడిల్ నెంబర్ ఎంతమ్మా మనకి 245 స్క్వేర్. ఎస్ 245. 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి 25. నెక్స్ట్ 24 ఉంది. 24 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంతమ్మా మనకి 25. సో మల్టిప్లై చేయండి. ఎస్ 25 4 ఎంతమ్మా 100. 25 2 50 అంటే ఎంతమ్మా 60. అంటే ఎంత వస్తుంది మనకి 60,000 ఎంతమ్మా 25. ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత ఉందమ్మా 62,001 ఉంది. అంటే నీ యొక్క రూట్ వాల్యూ మిడిల్ నెంబర్తో కంపేర్ చేస్తే ఎలా ఉందమ్మా మనకి మోర్ దెన్ ఉంది. మోర్ దెన్ ఉంటే దాని యొక్క రూట్ వాల్యూ ఎంతమ్మా మనకి 249 అవుతుంది. ఎస్ 249. బట్ 249 రూట్ వాల్యూ. రూట్ 249 అయితే రూట్లో డెసిమల్స్ ఎన్ని ఉన్నాయమ్మా 2 డెసిమల్స్. 2 డెసిమల్స్ అంటే 2/2 అంటే ఏమవుతుందమ్మా 1. అంటే రూట్ రిమూవ్ అయితే 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ అప్లై చేస్తే ఎంతమ్మా మనకి ఇక్కడ. సో 1 డిజిట్ తర్వాత అప్లై చేస్తే ఎంతమ్మా మనకి 24.9 అవుతుంది. సో 24.9 ఇది మనకి. ఎస్ ఇది మనకి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ఎంతమ్మా 6889 కదా. ఎస్ మొత్తం ఎంతమ్మా 1 2 3 4 5 6 7 8 9 10. రూట్లో 10 డిజిట్స్ ఉన్నాయమ్మా. రూట్ కన్వర్ట్ అయితే ఎన్ని డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలా 5 డిజిట్స్ తర్వాత అప్లై చేయాలా. దీని యొక్క రూట్ వాల్యూ ఎంతమ్మా 83. 5 డిజిట్స్ అంటే ఇది ఆల్రెడీ 2 డిజిట్స్ ఉన్నాయమ్మా. రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ మనకి సో 3 డిజిట్స్ అంటే ఎంతమ్మా 0.00083. ఎస్ 0. ఎంతమ్మా మనకు 000 ఎంతమ్మా మనకు 83. ఇది మనకి ఇది ఇంతవరకు. నెక్స్ట్ దీన్ని మైనస్ చేయాలా. మళ్ళీ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ ఎంతమ్మా మనకి 27,556. ఎస్ 27,556 రూట్ వాల్యూ. ఎస్ సో దేంతో ఎండ్ అయిందమ్మా మళ్ళీ అగైన్ 6తో ఎండ్ అయింది కదా. 6తో ఎండ్ అయితే రూట్ వాల్యూస్లో 1's ప్లేస్ ఏముంటాయమ్మా మనకి 4 6. ఎస్ 2 డిజిట్స్ క్లోజ్ చేస్తే వాట్ ఇస్ ద రిమైనింగ్ అమ్మా మనకు 275. 275 వాట్ ఇస్ ద నియరెస్ట్ స్క్వేర్ నెంబర్. 15 స్క్వేర్ అంటే ఎంతమ్మా 225. 16 స్క్వేర్ అంటే ఎంతమ్మా 256. అంటే అప్రాక్సిమేట్లీ నియరెస్ట్ నెంబర్ ఎంతమ్మా మనకి 16. సో ఎంతమ్మా 16. ఇప్పుడు మనకి దీని యొక్క రూట్ వాల్యూ 164 కానీ ఆర్ 166 కానీ కన్ఫర్మ్. మళ్ళీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే కంపారిజన్ విత్ ఏంటమ్మా మనకు మిడిల్ నెంబర్. మిడిల్ నెంబర్ అంటే ఎంతమ్మా మనకు 165 స్క్వేర్. ఎస్ 165. 16 ఆఫ్టర్ ఎంతమ్మా మనకు 17. ఎస్ 17 6 ఎంతమ్మా 102 10. 17 1 ఎంతమ్మా 17 ప్లస్ ఎంతమ్మా 27 అంటే ఎంతమ్మా 270. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25 అవుతుంది. బట్ నీ యొక్క వాల్యూ 27,556 కంపారిజన్ విత్ మిడిల్ నెంబర్ ఎలా ఉందమ్మా మళ్ళీ అగైన్ మోర్ దెన్ అయితే దీని యొక్క రూట్ వాల్యూ ఎంత వస్తుంది 166 అవుతుంది. ఓకేమ్మా 166. కానీ మనకి ఎన్ని ఉన్నాయి మళ్ళీ డెసిమల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయేమో మొత్తం డెసిమల్ సో 8 ఉన్నాయి. 8 ఉంటే రూట్ కన్వర్ట్ అయితే ఏమవుతుందమ్మా ఆఫ్ అంటే 4 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ అప్లై చేయాలి. ఆల్రెడీ ఎన్ని ఉన్నాయేమో మనకి 3 ఉన్నాయి. రిమైనింగ్ ఏమవుతుందమ్మా 0. పాయింట్ ఎంతమ్మా 0 అంటే అప్పుడు ఏమవుతుంది మనకి 0.0166. ఈ టోటల్ యాడ్ చేయాలి. ఇది మనకి దీని వాల్యూ మైనస్ చేయాలి. దీని టోటల్ యాడ్ చేస్తే ఎంతమ్మా 3. 8 + 6 ఎంతమ్మా 14. నెక్స్ట్ ఎంతమ్మా 7 1 9 7 8 + 2 ఎంతమ్మా 10. ఇది టోటల్. దీని నుంచి దేన్ని మైనస్ చేయాలా మనకి రూట్ ఆఫ్ 0.062001. ఎస్ 62001 రూట్ వాల్యూ ఎంతమ్మా 249 కదా. 249. ఇక్కడ డెసిమల్స్ ఎన్ని ఉన్నాయమ్మా మనకి 3 ఉన్నాయి. 3 ఉన్నాయంటే రూట్ కన్వర్ట్ అయితే ఏమవుతుందమ్మా మనకి 3 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ అప్లై చేయాలా. అంటే 3 డిజిట్స్ తర్వాత అంటే ఏమవుతుందమ్మా 0.249 కదా. ఎస్ 0. ఎంతమ్మా 249 ఇది మనకి. ఎస్ ఓకేమ్మా. ఇప్పుడు ఎంతమ్మా మనకు 3. నెక్స్ట్ ఎంతమ్మా 4. నెక్స్ట్ ఎంతమ్మా ఇక్కడ సో వాట్ ఇస్ దట్ 8. నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా ఇక్కడ 10 అంటే ఎంత 6. 8 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 6 కదా. ఎస్ 6.
నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ అగైన్ వాట్ ఇస్ దట్ 7. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 107. అంటే 107 అంటే ఈ వాల్యూ మైనస్ చేస్తే 107 పాయింట్ ఎంతమ్మా 66843. 107.66 107.66 అంటే ఏది ఉందమ్మా సి అప్రాక్సిమేట్లీ అవుతుంది మనకి. ఓకే అమ్మా నైస్. What is the product of largest and smallest number possible values of m for which a number 5m, 83m, 4m, 1 is divisible by 9. సో ఈ సంఖ్య అనేది 9తో భాగించబడితే ఓకేమా m యొక్క కనిష్ట సంఖ్య గరిష్ట సంఖ్య యొక్క లబ్ధం అడిగాడు. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో దేంతో డివిజిబుల్ అవుతుంది అన్నాము మనకి 9 కదా. 9తో డివిజిబుల్ అవుతుందంటే ఎలా ట్రై చేస్తాం మనం ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 9. సో అప్పుడు ఏంటమ్మా మనకి 5 ప్లస్ ఎంతమ్మా మనకి m, నెక్స్ట్ ఎంతమ్మా మనకి 8 ప్లస్ ఎంతమ్మా 3 ప్లస్ ఎంతమ్మా m, నెక్స్ట్ 4 ప్లస్ m, నెక్స్ట్ ఎంతమ్మా ప్లస్ 1. ఇది మనకి 8 ప్లస్ 5 ఎంతమ్మా మనకు 13, 13 ప్లస్ 3 ఎంతమ్మా మనకు 16, 16 ప్లస్ 4 ఎంతమ్మా 20, 20 ప్లస్ 1 ఎంతమ్మా మనకు 21 ప్లస్ నెక్స్ట్ ఎంతమ్మా మనకు 3m. ఇది మనకి ఏంటమ్మా మనకి 9తో డివిజిబుల్ అవుతుంది అన్నాడు. 9తో డివిజిబుల్ అవుతుందంటే దీని యొక్క సమ్ ఎంత రావాలా 9 మల్టిపుల్ 9 ఆర్ 18 ఆర్ ఏంటమ్మా మనకి 27 ఆర్ ఏంటమ్మా 36 ఇలా రావాలి మనకి. అంటే ఇప్పుడు వాట్ దట్ m వాల్యూ తీసుకున్నారనుకోండి m అనేది ఏమవుతుందమ్మా ఓన్లీ సింగిల్ డిజిట్ కావాలి. బట్ ఇప్పుడు 9 తీసుకున్నాం అనుకోండమ్మా 9 తీసుకుంటే 3m ఈక్వల్ ఏంటమ్మా 9 మైనస్ 21. 9 మైనస్ 21 అంటే అప్పుడు ఏమవుతుంది మనకి అది 2 డిజిట్ నెంబర్ ఉంటుంది. అంటే 9 వచ్చే పాసిబిలిటీ కాదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 18 తీసుకున్నారనుకున్నామా 18 మైనస్ 21 అంటే ఏమవుతుంది నెగిటివ్ వాల్యూ వస్తుంది. అంటే ఇది కూడా వచ్చే ఛాన్స్ లేదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఏంటమ్మా 27, 36 వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి 3m ఈక్వల్ టు నెక్స్ట్ ఎంతమ్మా 27. ఈ ప్లస్ 21 యువతలకు పోతే ఏమవుతుందమ్మా మనకు మైనస్ 21 కదా. అంటే 3m ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 6 అవుతుంది. దెన్ m ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 2 అవుతుంది. సో m ఈక్వల్ టు 2 ఇది ఒక కేస్. నెక్స్ట్ ఇంకా ఏం తీసుకోవచ్చమ్మా మనకి 3m ఈక్వల్ టు ఎంతమ్మా మళ్ళీ అగైన్ 36. ఈ ప్లస్ 21 యువతలకు వస్తే ఏమవుతుందమ్మా మైనస్ 21. ఎస్ అంటే వాట్ ఇస్ దట్ 3m ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 6లో 1 పోతే ఎంతమ్మా మనకి 4. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 6లో 1 పోతే ఎంతమ్మా మనకి 5. నెక్స్ట్ 3లో 2 పోతే ఎంతమ్మా 1. ఎస్ m ఈక్వల్ టు 3లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇది 5 టైమ్స్. ఇది మనకి. నెక్స్ట్ ఇంకా చెక్ చేసుకుంటే ఇంకా ఏం తీసుకోవచ్చమ్మా 9 మల్టిపుల్ ఇక్కడ 45 కూడా తీసుకోవచ్చు కదా. ఎస్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మళ్ళీ అగైన్ 3m ఈక్వల్ టు 45 మైనస్ ఎంతమ్మా 21. ఎస్ 3m ఈక్వల్ టు 45 21 అంటే వాట్ ద రిమైనింగ్ 24. అంటే దెన్ m ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 3లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 8 టైమ్స్. ఇది మనకి అంటే m యొక్క పాసిబిలిటీ వాల్యూస్. నెక్స్ట్ ఇంకా ఏం తీసుకోవచ్చు అంటే మనకి అగైన్ ఏమవుతుందమ్మా మనకి 54 కూడా ట్రై చేయొచ్చు కదా. ఎస్ అంటే 9 6 54 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 3m ఈక్వల్ టు సో 54 మైనస్ ఎంతమ్మా 21. కానీ ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందమ్మా 2 డిజిట్ నెంబర్ వస్తుంది. అక్కడ కావాల్సింది మనకి ఏంటమ్మా సింగిల్ డిజిట్ నెంబర్ కావాలి. కాబట్టి ఇది వచ్చే ఛాన్స్ లేదు. అంటే అప్పుడు m వాల్యూ ఏమవుతుందో వాట్ ఇస్ స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ m 2, వాట్ ద లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ m ఎంతమ్మా 8. వీటి యొక్క ప్రొడక్ట్ అంటే 8 into 2 ఎంత వస్తుందమ్మా మనకు 16 అవుతుంది. సో వాట్ ఇస్ ద ఆన్సర్ 16. ఓకే మా నైస్. A can do a work in 40 days. After every 5 days, his efficiency decreased by 5% over the initial to the previous. In how many days the work will be completed? ఏ అనే వ్యక్తి ఒక పని 40 రోజుల్లో పూర్తి చేయగలడు. ప్రతి 5 రోజుల తర్వాత అతని సామర్థ్యము మునుపటి స్థాయి కంటే 5% తగ్గుతుంది. అయితే ఆ పని మొత్తం ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏ మొత్తం పని ఎన్ని రోజులు పూర్తి చేస్తాడమ్మా 20 రోజులు. 1 డే వర్క్ అంటే ఎంతమ్మా 1/40. ఏ డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడమ్మా 1 పార్ట్ కంప్లీట్ చేస్తాడు. ఎవ్రీ 5 డేస్ తర్వాత అతని ఎఫిషియన్సీ 5% తగ్గుతుంది. అంటే ఫస్ట్ 5 డేస్ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడమ్మా మనకి 5 పార్ట్స్ వరకు కంప్లీట్ అవుతుంది. 5 పార్ట్స్. నెక్స్ట్ 5 డేస్లో అతని యొక్క ఎఫిషియన్సీ ఎంతమ్మా 5%. అంటే డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడమ్మా 1. 5% అంటే ఎంతమ్మా మనకి 95/100. 95/100 అంటే ఎంతమ్మా 0.95. ఈ విధంగా మళ్ళీ ఎన్ని డేస్ 5 డేస్. ఓకే అమ్మా. ఇక్కడ మనకి 5 డేస్ ఇక్కడ డైలీ 1 పార్ట్. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో 5 డేస్ తర్వాత ఎంత కంప్లీట్ చేస్తా 0.95. సో 0.95 అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి 5 5 ఎంతమ్మా మనకి 45 25 5 9 ఎంతమ్మా మనకి
45 ఎంతమ్మా మనకి 42 వైస్ 45 అంటే ఎంతమ్మా 47 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ అంటే 4 పాయింట్ ఎంతమ్మా 75. నెక్స్ట్ మళ్ళీ 5 డేస్ తర్వాత అతని ఎఫిషియన్సీ ఎంతమ్మా 0.95% మళ్ళీ ఎంతమ్మా 0.95% మళ్ళీ 5% తగ్గించాలి అంటే మళ్ళీ 95/100 అంట. అంటే ఎవ్రీ 5 డేస్ తర్వాత ఎఫిషియన్సీ తగ్గుతుందంటే వర్క్ కంప్లీట్ కావాలంటే సర్టెన్ టైంలో అతనికి ఎఫిషియన్సీ ఏమవుతుందమ్మా 0 అయిపోతుంది అంటే వర్క్ అనేది చేయలేడు. అంటే అప్పుడు ఏమవుతుందంటే వర్క్ అనేది ఏమవుతుందమ్మా కంప్లీట్ కావడానికి పాసిబిలిటీ కాదు. మనకి వర్క్ కంప్లీట్ అవుతుంది మనకి ఫస్ట్ 5 డేస్, నెక్స్ట్ 5 డేస్ ఎంత కంప్లీట్ చేస్తాం 4.75, నెక్స్ట్ 5 డేస్లో మళ్ళీ. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎంతమ్మా 20, నెక్స్ట్ ఎంతమ్మా 29 ఉంది. యాక్చువల్గా మొత్తం ఎంతమ్మా 40 డేస్ అంటే ఎక్కువనే వస్తుంది కదా. కానీ ఇక్కడ మనకి ఆ డేస్లో ఉన్నాయా లేదు. అంటే ఎవ్రీ 5 డేస్ తర్వాత అతని యొక్క ఎఫిషియన్సీ తగ్గుతుందంటే ఆటోమేటిక్గా వర్క్ అనేది కంప్లీట్ చేయడానికి పాసిబిలిటీ కాదు. అంటే వర్క్ కెనాట్ బి కంప్లీటెడ్. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 4/25, 7/100, 4 ఎంతమ్మా మనకి 25, 7 ఎంతమ్మా 100, 2 ఎంతమ్మా 25 ఏంటమ్మా మనకి ఎల్సిఎం. సో ఫ్రాక్షన్స్ ఎల్సిఎం అంటే న్యూమరేటర్కి ఏం ఫైండ్ అవుట్ చేయాలా ఎల్సిఎం, డినామినేటర్కి ఏంటమ్మా హెచ్సిఎఫ్. న్యూమరేటర్ ఎల్సిఎం ఎంతమ్మా డైరెక్ట్గా 28 కదా. ఎస్ 7 4 ఎంత లాస్ట్ మల్టిపుల్ ఏంటమ్మా లార్జెస్ట్ 7 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 4, 7 నెక్స్ట్ 14 ఆల్సో ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 4, 14 నెక్స్ట్ మల్టిపుల్ ఎంతమ్మా మనకి 28 అవుతుంది కదా మనకి. ఎస్ బై డినామినేటర్కి ఏంటమ్మా హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ అంటే ఏంటమ్మా ఈ 3 నెంబర్స్ డివిజిబుల్ చేస్తే హైయెస్ట్ నెంబర్ ఏదమ్మా హైయెస్ట్ నెంబర్ 25 కదా మనకి. ఎస్ 25 ఎంతమ్మా 25 4 25 1 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకు ఎల్సిఎం ఎంతమ్మా మనకి న్యూమరేటర్కి ఎల్సిఎం, డినామినేటర్ హెచ్సిఎఫ్ ఎంతమ్మా 25 ఏమన్నా క్యాన్సిల్ అవుతుందంటే 25 1 ఎంతమ్మా 25 what is the remainder 3 మళ్ళీ ఎంతమ్మా 30 పాయింట్ అప్లై చేస్తే 30 అంటే 25 1 ఎంతమ్మా 25 మళ్ళీ ఎంత రిమైనింగ్ 5 ఉంటుంది అంటే 0 తీసుకుంటే 25 2 ఎంతమ్మా 50 అంటే what is the answer 1.12. సో 1.12. నెక్స్ట్ A, B, C can together complete a work in 24 days. A and B are twice as efficiency as C, where A and C are thrice as efficiency as B. How many days will they take to complete the work individually? Yes, sir. A, B, C ముగ్గురు కలిసి ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ మరియు బీల పని సామర్థ్యము సి కంటే రెట్టింపు, అలాగే ఏ మరియు సిల పని సామర్థ్యం బి కంటే 3 రెట్లు. అయితే వారు ఒక్కొక్కరు ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటారు. బట్ ఇప్పుడు ఏంటమ్మా ముగ్గురు కలిసి ఆ పని ఎన్ని రోజులు పూర్తి చేస్తున్నారు 24 రోజుల్లో. బట్ ఇక్కడ ఒకటి ఇచ్చాడమ్మా మనకి ఏ మరియు బీల యొక్క సామర్థ్యము సి కంటే ఎన్ని రెట్లు అన్నాడమ్మా మనకి ట్వైస్ అంటే what is that 2:1. ఇది ఒక రేషియో ఎఫిషియన్సీ ఇస్తున్నాడు. మరియు ఏ మరియు సిల సామర్థ్యము సో బి కంటే ఎన్ని రెట్లు అన్నాడమ్మా మనకు 3 టైమ్స్ what is that రేషియో 3:1. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా A:B:C ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉందామో మనకు 3 పార్ట్స్, ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉందామో మొత్తం 4 పార్ట్స్. ఇవి ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్ చేయాలంటే మనం ఏం చేస్తాం క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై అంటే ఎంతమ్మా ఇంటూ 4 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ 3. ఎస్ అంటే ఇప్పుడు ఎంతమ్మా 4 2 8, 4 1 ఎంతమ్మా 4, 3 3 ఎంతమ్మా 9, 3 1 ఎంతమ్మా 3. ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే 8 + 4 ఎంతమ్మా 12, ఇక్కడ 9 + 3 ఎంతమ్మా 12 ఈక్వల్ అయింది. ఇప్పుడు మనకి ఇండివిజువల్గా వాటి యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తా A:B:C. సో ఇప్పుడు ఆల్రెడీ సి ఉందమ్మా, ఇక్కడ సి అంటే ఎంతమ్మా మనకి 4 పార్ట్స్, ఇక్కడ కింద డినామినేటర్ బి ఉందమ్మా మనకి ఎంతమ్మా మనకి 3. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంతమ్మా 12 కదా. ఆల్రెడీ బీసీ ఎంత కంప్లీట్ అయిందమ్మా 7 అంటే అప్పుడు ఏ ఎంత ఉంటుందమ్మా మనకి 5 అంటే సో వాటి యొక్క ఎఫిషియన్సీ ఎంతమ్మా 5:3 ఎంతమ్మా మనకి 4 అవుతుంది. రైట్ సార్. బట్ ముగ్గురు కలిసి ఆ పని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు 24 డేస్. దెన్ టోటల్ వర్క్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకు ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఒక రోజులో ఎన్ని పార్ట్స్ కంప్లీట్ అవుతుందమ్మా 12 ఇంటూ ఎన్ని డేస్ వర్క్ చేశారమ్మా మనకి 24 డేస్లో వర్క్ చేశారు. ఇది మనకి. అయితే వారు ఒక్కొక్కరు ఆ పని ఎన్ని రోజులు పూర్తి చేస్తారు. సో ఈ వర్క్ను ఫస్ట్ ఏ కంప్లీట్ చేయాలా. ఏ అంటే ఎంతమ్మా మనకి డివైడెడ్ బై ఏ డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడు 5 పార్ట్స్. రైట్. నెక్స్ట్ 12 × 20 ఎంతమ్మా మనకి 240, 12 4 ఎంతమ్మా మనకి 48, 240 + 48 అంటే ఎంతమ్మా మనకి 288 బై ఎంతమ్మా మనకి 5. ఇదే కదా మనకి. ఎస్ 5లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 5 టైమ్స్.
సో వాట్ ద రిమైనింగ్ 25 అంటే వాట్ ద రిమైనింగ్ 3 అంటే 5 7 ఎంతమో మనకి 35 అంటే వాట్ ద రిమైండర్ 3/5 అంటే 57 3/5. ఏ ఒక్కడే ఆ పని ఎండ్లో కంప్లీట్ చేస్తాడమ్మా 57 3/5. 57 3/5 ఎక్కడెక్కడ ఉందమ్మా బిలో ఉంది సిలో ఉంది. ఓకే నెక్స్ట్ ఇదే టోటల్ వర్క్ ఎంతమ్మా మనకి 12 × 24. ఇప్పుడు 12 ఇంటూ ఎంతమ్మా మనకి 24. 12 × 24 బి కంప్లీట్ చేయాలా. బి డైలీ ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేస్తాడమ్మా 3 పార్ట్స్ డివైడెడ్ బై 3. 3లో ఎన్ని టైమ్స్ అమ్మా 8 టైమ్స్. 12 8 ఎంతమ్మా 96 అంటే బి ఎంత రావాలా మనకి 96. ఇక్కడ 96 ఉంది, ఇక్కడ ఉందే మనకు లేదు అంటే ఆటోమేటిక్గా ఏది ఆన్సర్ అవుతుందమ్మా మనకు బి అవుతుంది. ఓకే అమ్మా నెక్స్ట్ 12 8 ఎంతమ్మా మనకి 96 అంటే బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాడు 96 days. నెక్స్ట్ సి కావాలనుకోండి అమ్మా సి ఈక్వల్ టు ఎంతమ్మా టోటల్ వర్క్ 12 ఇంటూ ఎంతమ్మా మనకి 24 డివైడెడ్ బై సి యొక్క ఎఫిషియన్సీ ఎంతమ్మా 4. ఎస్ 4లో ఎనీ టైమ్స్ అమ్మా మనకు 6 టైమ్స్. 12 6 ఎంతమ్మా 72 అంటే ఏ ఎంతమ్మా 57 3/5, బి ఎంతమ్మా 96, సి ఎంతమ్మా 72 అంటే ఏది ఉందమ్మా మనకి ఇక్కడ బి అవుతుంది. ఓకే అమ్మా ఎస్. Difference between two numbers is 621 is 12.5% of one number is equal to 44.9% of the other. Then find the sum of the two numbers. So ఒక సంఖ్యలో 12.5%. 12.5% అంటే ఎంతమ్మా మనకి 1/8 కదా. ఎస్ 1/8. మరొక సంఖ్యలో ఇంకొక సంఖ్యలో ఎంతమ్మా మనకి 44. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 4/9. ఎస్ ఓకే అమ్మా. సో ఇది ఎంతమ్మా మనకి మొత్తం 400 కదా. ఎస్ 400 బై ఎంతమ్మా 9 పర్సెంటేజ్ రిమూవ్ చేస్తే ఎంతమ్మా మనకి 100. 0 0 క్యాన్సల్. ఇది ఎంతమ్మా మనకి 396 అవుతుంది. 396 + 4 ఎంతమ్మా 400. ఎస్ అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి 4/9 అంటే ఒక సంఖ్యలో 12.5% ఎంతమ్మా 1/5, మరొక సంఖ్యలో 44 4/9% ఎంతమ్మా 4/9 అవుతుంది. ఎస్ ఓకే అమ్మా. సో ఇప్పుడు మనం సో ఏంటమ్మా క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకి ఇది 9x దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 32y. దెన్ x/y ఎంత మనకి x/y అంటే ఎంతమ్మా మనకి 32 ఎంతమ్మా మనకి 9 అవుతుంది. ఇది మనకి. సో ఇప్పుడు మన క్వశ్చన్లో వీటి మధ్య డిఫరెన్స్ ఏమి ఇచ్చాడమ్మా మనకి. ఏమి ఇచ్చాడమ్మా డిఫరెన్స్ ఇచ్చాడు ఎంత. సో డిఫరెన్స్ 621 అన్నాడు. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో మనకి. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా మనకు 23నే కదా. ఈ 23 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 621 కదా. 621 23 పార్ట్స్ ఈక్వల్ టు 621 అయితే డైరెక్ట్గా 1 పార్ట్ అంటే 23లో ఎంతమ్మా 2 టైమ్స్ అంటే ఎంతమ్మా 46. 46 అంటే మళ్ళీ ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 161. 161 అంటే 7 టైమ్స్ పోతుంది కదా. 7 3 = 21, 7 2 = 14, 14 + 2 అంటే ఎంతమ్మా 16 అంటే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 27 అండి. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా ఆ రెండు సంఖ్యల మొత్తం అన్నాడు. ఆ రెండు సంఖ్యల మొత్తం అంటే 32 + 9. 32 + 9 అంటే ఎంతమ్మా మనకి 41 కదా. ఎస్ 41 ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి. ఎస్ అంటే 41 ఇంటూ ఎంతమ్మా మనకి 27. ఈ రెండు మల్టిప్లై చేస్తే 1s ప్లేస్ ఎంత వస్తుందమ్మా 7 రావాలి. 1s ప్లేస్ 7 ఉన్న కేసెస్ ఏది ఉన్నాయమ్మా ఇది కాదు, ఉండేది ఒకటే కాబట్టి డైరెక్ట్ ఏమవుతుంది ఆన్సర్ 1107 అవుతుంది. ఓకేమ్మా కావాలంటే ట్రై చేయండి. 41 × 20 అంటే ఎంతమ్మా మనకు 820 కదా డబుల్. ఎస్ 41 ఇంటూ ఎంతమ్మా 7 అంటే 7 4 = 28 అంటే ఎంతమ్మా మనకి 287 అంటే ఎంతమ్మా 7 8 + 2 ఎంతమ్మా మనకు 0 11 అంటే సో 1107 అవుతుంది. సో ఫర్ దట్ ఆన్సర్ 1107. If the selling price is tripled and the cost price is doubled, the profit is 65%, then find the gain percentage. ఓకే అమ్మా అమ్మకం ధర 3 రెట్లు కొన్న ధర రెట్టింపు అయితే సో ఏమవుతుంది అన్నాడు లాభము 25% అన్నాడు. లాభము 25% అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత తీసుకుంటామో మనం ఇక్కడ 100. సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా మనకు లాభం 65% కావాలంటే 65% గెయిన్ అంటే ఎంతమ్మా 165. ఇదే కదా మనకి. ఎస్ అప్పుడు గెయిన్ పర్సెంట్ ఎంతమ్మా 65 / ఎంతమ్మా కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఎంతమ్మా 65. ఇది ఎప్పుడు మనకి కొన్న ధర డబుల్ అయింది అమ్మకం ధర రెట్టింపు అంటే అప్పుడు యాక్చువల్గా కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైస్ కావాలి. అదే కదా మనకి అడిగింది అసలు లాభ శాతం ఎంత అని అడిగాడు. ఇది ఏంటమ్మా మనకి కొన్న ధర డబుల్ అయినప్పుడు
అంటే ఇది ఏంటమ్మా ఇక్కడున్న వాల్యూకి ఇది డబుల్ అయింది. అంటే ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, దీన్ని డివైడెడ్ బై 2నే కదా, దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే ఎంతమ్మా 50. 50 డబుల్ అంటే ఎంతమ్మా 100 కదా మనకి. ఇదేంటమ్మా సెల్లింగ్ ప్రైస్ ట్రిపుల్డ్. స్టార్టింగ్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు, డివైడెడ్ బై 3. డివైడెడ్ బై 3 అంటే ఎంతమ్మా మనకు 55 కదా. దీనికి 3 టైమ్స్ అంటే ఎంతమ్మా మనకి 165 కదా. అంటే అసలు వాటి యొక్క కొన్న ధర అమ్మకం ధరలు ఎంతమ్మా మనకి 50, 55. అంటే ఇప్పుడు అడిగింది ఏంటమ్మా మనకు గెయిన్ పర్సెంట్ అన్నాడు. సో పడితే గెయిన్ ఎంత ఉందమ్మా మనకి 5. సో ఎంతమ్మా గెయిన్ 5. సో పడితే కాస్ట్ ప్రైస్ 50. పర్సంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకు ఇంటూ 100 అవుతుంది. సో 0 ఏమవుతుందమ్మా క్యాన్సల్, 5 క్యాన్సల్. అంటే వాట్ ఇస్ దట్ ఎంతమ్మా మనకు 10% అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 10%. ఓకే అమ్మా. నెక్స్ట్, ఏ షాప్ కీపర్ పర్చేజ్డ్ 100 pence at the rate of 600. He marked his price 20% above the cost price, but while selling the product he allowed a discount of 10%. Then find the profit percentage. ఓకే అమ్మా. ఒక దుకాణదారుడు 100 పెన్నులను 600 చొప్పున కొన్నాడు. అతడు కొన్న ధర కంటే 25% ఎక్కువ ధరకు పెట్టాడు, కానీ అమ్మేటప్పుడు 10% తగ్గింపు ఇచ్చాడు. అయితే ఎంత లాభ శాతం పొందును? చూడమ్మా, మనకి 600 రూపాయలకు కొన్నాడమ్మా. నువ్వు ఏదైనా తీసుకో అమౌంట్, నేను అదే 100 పెన్నులను 100 రూపాయలకు కొన్నా అనుకో, ఆ అమౌంట్ అని తీసుకొని, లేకుంటే జనరల్గా 100 రూపీస్ తీసుకుంటామా, 100 రూపీస్. ఓకేమ్మా. నువ్వు 600 తీసుకున్నా ఒకటే, ప్రాబ్లం అయితే చేంజ్ కాదు మనకి. ఓకేమ్మా. సో వాడు ఇచ్చిన వాల్యూని కాదు, మనం ఏ వాల్యూ తీసుకున్నా ఒకటే. బట్ ఇప్పుడు కొన్న ధరను ఎంత శాతం అధికంగా ప్రింట్ చేస్తున్నాడు, 25% ఎక్కువ ధరకు పెట్టాడు. అంటే ఇది కొన్న ధర 25% ఎక్కువ అన్నప్పుడు ఏమవుతుందమ్మా మనకి 125 అవుతుంది. ఇది మనకి. అదే నువ్వు 600 తీసుకుంటే 25% వాల్యూ యాడ్ చేయాలి, అందుకు మనకి. ఇది మనకి. ఇప్పుడు మనకి ఏమవుతుందమ్మా 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. దేంట్లో మనకి డిస్కౌంట్ అంటే నువ్వు ప్రింట్ చేసిన తర్వాత, అంటే మార్కుడ్ ప్రైస్ పైన 10% డిస్కౌంట్ అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ. సో 10% డిస్కౌంట్ అంటే ఎంతమ్మా మనకి 1/10. 1/10 అంటే ఎంతమ్మా మనకి 12.5. లేకుంటే డైరెక్ట్గా ఎంతమ్మా 10% వాల్యూ అంటే ఎంతమ్మా మనకు 90% వాల్యూ. అప్పుడు ఏమవుతుంది మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది మనకి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 0 క్యాన్సల్. 9 5 ఎంతమ్మా 45. 9 2 18, 22. 9 1 ఎంతమ్మా 9. 9 + 2 ఎంతమ్మా 11. డివైడెడ్ బై 10 అంటే ఏమవుతుందమ్మా మనకి 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్. ఓకేమ్మా. సో 100 రూపాయల కాస్ట్ ప్రైస్ 25 రూపీస్ సాధారణంగా ప్రింట్ చేసినావు. దీనిపైన 10% డిస్కౌంట్ ఇస్తే ఎంతకు సేల్ అవుతుందమ్మా 112.5 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మనకి లాభ శాతం నాడు. లాభ శాతం అంటే దేంతో కంపేర్ చేస్తా, కాస్ట్ ప్రైస్. అంటే ఇప్పుడు ఎంతమ్మా కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా 112.5. అంటే గెయిన్ లాస్ అమ్మా మనకి గెయిన్ ఎంతమ్మా మనకి 12.5 బై ఎంతమ్మా మనకి 100. పర్సంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకి ఇంటూ 100. 100 క్యాన్సల్. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 12.5%. ఓకే అమ్మా. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 12.5%. The simple interest on a sum of money at the rate of 5% per annum for 8 years is 840. At what rate of interest the same amount of interest can be received on the same sum after 5 years? Okay ma. సో 8 సంవత్సరాల తర్వాత 5% వార్షిక వడ్డీ రేటుతో ఒక నిర్దిష్ట మొత్తంపై సాధారణ వడ్డీ 800 రూపాయలు. 5 సంవత్సరాల తర్వాత అదే మొత్తంపై అదే వడ్డీ రేటు ఎంత? బట్ ప్రిన్సిపల్ ఏంటమ్మా సేమ్, ఇంట్రెస్ట్ కూడా ఎలా ఉంటుందమ్మా సేమ్ అన్నాడు కదా. అంటే 8 సంవత్సరాల తర్వాత 5% వడ్డీ రేటు. అదే మనకేమన్నాడమ్మా 5 సంవత్సరాల తర్వాత ఎంత శాతం వడ్డీ రేటు అన్నాడు. అంటే ప్రిన్సిపల్ ఏంటమ్మా మనకు సేమ్. టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎంతమ్మా 8 years ఇంటే ఎంతమ్మా మనకి 5% డివైడెడ్ బై 100. సో ఈ ప్రిన్సిపల్ పైన ఎంతైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఎన్ని ఇయర్స్కి 8% ఏంటమ్మా మనకి 8 yearsకి 5% per annum. అదే ప్రిన్సిపల్ పైన ఏంటమ్మా మనకి 5 yearsకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో సేమ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే రెండింటిపైన వచ్చే వడ్డీలు ఎలా ఉంటాయమ్మా సేమ్ కదా. ఇక్కడ పీ సేమ్, ఇక్కడ పీ సేమ్. దీనిపైన ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో దీనిపైన ఎంత సేమ్ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు 100 ఏమవుతుందమ్మా మనకి క్యాన్సల్. పీపీ ఏమవుతుందమ్మా క్యాన్సల్ అవుతుంది. 5 ఏమవుతుందమ్మా మనకి క్యాన్సల్. దెన్ డైరెక్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 8% అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 8%. ఓకే అమ్మా. If a number 54K31M82 is divided by 11, what is the maximum value of K plus M? Okay ma. So ఏంటమ్మా మనకి 54K31M82
2 ఈజ్ డివైడెడ్ బై 11. 11తో డివిజబుల్ కావాలంటే ఏంటమ్మా మనకి, ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 11, ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్ ప్లేసెస్ ఏంటమ్మా 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11. 11 చే భాగించబడాలంటే ఆ సంఖ్యలోని బేసి సంఖ్యల స్థానాల మొత్తము మరియు సరి సంఖ్యల స్థానాల మొత్తంల మధ్య భేదం ఎంత ఉండాలమ్మా, 0 లేక 11 యొక్క గుణిజం కావాలి. అదే కదా మనం అప్లై చేద్దాం. సో బేసి సంఖ్యల స్థానాలు అంటే అమ్మా 5k, నెక్స్ట్ ఎంతమ్మా 1, నెక్స్ట్ ఎంతమ్మా 8. సో 5 ప్లస్ k అంటే అమ్మా 5 ప్లస్ 1 ఎంతమ్మా 6, 6 ప్లస్ 8 ఎంతమ్మా మనకు 14 ప్లస్ ఎంతమ్మా k. ఇది బేసి సంఖ్యల స్థానాల మొత్తం మరియు సరి సంఖ్యల స్థానాల మొత్తం ఎంతమ్మా మనకి. సో 3 ప్లస్ 4 ఎంతమ్మా 7, 7 ప్లస్ 2 ఎంతమ్మా మనకు 9 ప్లస్ ఎంతమ్మా m. ఈ డిఫరెన్స్ ఏముండాలా మనకి 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 ఆర్ మల్టిపుల్ ఆఫ్ ఎంతమ్మా 22 కావాలి. ఇది మన కాన్సెప్ట్. కావాలంటే ఇప్పుడు మనకి ఫస్ట్ 0కి ఈక్వల్ చేద్దాం అనుకోండమ్మా. ఎస్, ఇప్పుడు చూడండి మనకి 14 నెక్స్ట్ ఏంటమ్మా ప్లస్ k మైనస్ 9 మైనస్ m ఈక్వల్ టు ఎంతమ్మా 0 అనుకుంటే ఒక కేస్. ఎస్, 14లో 9 పోతే ఎంతమ్మా ఎంతమ్మా మనకి 5 అవుతుంది కదా, 5 కదా మనకి. ఎస్ 5 నెక్స్ట్ ఏంటమ్మా k మైనస్ m ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 0. దెన్ k మైనస్ m ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి మైనస్ 5 కదా. ఎస్, దీన్ని మైనస్ ఆఫ్ చేస్తే ఏమవుతుందమ్మా మనకు k ప్లస్ m ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 5. దెన్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ k ప్లస్ m. మ్యాక్సిమం అంటే k మ్యాక్సిమం అంటే ఎంత కావాలమ్మా, k వాల్యూ 9 అనుకోండి, అప్పుడు m వాల్యూ ఎంత వస్తుందమ్మా మనకి. సో m వాల్యూ ఓకేమ్మా. సో లేకుంటే m వాల్యూ మ్యాక్సిమం ఎంతమ్మా 9 అనుకుంటే సో సో k మైనస్ m ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 5 అవుతుంది కదా మనకి. సో k ప్లస్ m అంటే ఇప్పుడు మైనస్ ఆఫ్ చేస్తే ఏమవుతుందమ్మా మనకి, ఇది k మైనస్ అంటే ఏమవుతుందమ్మా మైనస్ ఆఫ్ చేస్తేనా. లిజన్, ఇక్కడ ఏంటమ్మా మనకి దీన్ని మైనస్ ఆఫ్ చేస్తే ఏమవుతుందమ్మా మనకి మైనస్ k నెక్స్ట్ ఏంటమ్మా మనకి ప్లస్ ప్లస్ m ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 5. సో m వాల్యూ మ్యాక్సిమం కావాలంటే m అనేది 9 తీసుకుంటేనా అప్పుడు మైనస్ k ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి 5 మైనస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మైనస్ 4 అవుతుంది. మైనస్ మైనస్ ఏమవుతుందమ్మా క్యాన్సల్, అంటే అప్పుడు k ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 4 అవుతుంది. ఇది ఒక కేస్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఎంతమ్మా 9 ప్లస్ 4 ఎంతమ్మా 13 అవుతుంది. లేదంటే ఇంకా ఏం ట్రై చేయొచ్చు మనకి k మైనస్ m ఈక్వల్ టు ఎంతమ్మా మైనస్ ఏంటమ్మా మనకి k మైనస్ m ఈక్వల్ టు ఎంతమ్మా 0 బదులు మళ్ళీ ఏం తీసుకోవచ్చు 11 అనుకుంటే ఈ ప్లస్ 5 ఇతలకు వస్తే ఏమవుతుందమ్మా మైనస్ 5 కదా. మైనస్ 5 అంటే అప్పుడు k మైనస్ m ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 6. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ k అన్నప్పుడు k వాల్యూ ఎంత తీసుకోవచ్చమ్మా 9 తీసుకుంటే m ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి 6 మైనస్ 9 అంటే ఎంతమ్మా మనకి మైనస్ 3. మైనస్ మైనస్ ఏమవుతుంది క్యాన్సల్, m ఈక్వల్ టు ఎంతమ్మా 3. అంటే అప్పుడు k వాల్యూ ఎంత తీసుకున్నా 9 ప్లస్ 3 ఎంతమ్మా 12 అవుతుంది. ఇక్కడ మ్యాక్సిమం అంటే ఎంతమ్మా 0 తీసుకుంటే k వాల్యూ ఎంత తీసుకున్నా m అంటే ఎంతమ్మా మనకి 9, k వాల్యూ ఎంతమ్మా మనకి 4 అవుతుంది. అంటే వీటి యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 13 అవుతుంది. అదే ఇక్కడ ఎంత వస్తుందమ్మా మనకి సో k వాల్యూ ఎంతమ్మా మనకి 9 అవుతుంది, k వాల్యూ 9, m వాల్యూ ఎంతమ్మా 3, 9 ప్లస్ 3 అంటే ఎంతమ్మా 12 అవుతుంది. అంటే అప్పుడు ఏది వస్తుందమ్మా మ్యాక్సిమం వాల్యూ అంటే ఎంతమ్మా మనకు 13 కదా. Jai is faster than Sai. They individually travels 36 kilometers. The summation of their speeds 21 kilometers per hour and the total time taken by both of them 504 minutes. Find the speed of the Jai. జై అండ్ సాయి కంటే వేగంగా ప్రయాణించగలడు మరియు వారిద్దరు విరివిగా 36 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. వారి వేగాల మొత్తం 21 కిలోమీటర్స్ గంటకి. వారిద్దరు ప్రయాణించడానికి మొత్తం సమయం 504. అయితే జై యొక్క వేగాన్ని కనుగొనండి. మొత్తం సమయం ఇచ్చాడు కదమ్మా మనకి. టైం ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా మనకి డైరెక్ట్గా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ ఓకేమ్మా. డిస్టెన్స్ ఎంతమ్మా ఒక్కొక్కరు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంతమ్మా 36 బై జై యొక్క స్పీడ్ ఏమనుకుంటున్నామా జే అనుకుంటా, తెలియదు. ఇదేంటమ్మా జై యొక్క స్పీడ్ జే. నెక్స్ట్ ఇంకొకరు ఏమో ట్రావెల్ చేస్తుంది సాయి, అంటే అతను కూడా ఎంతమ్మా ట్రావెల్ చేస్తుంది 36 బై ఎంతమ్మా మనకి సాయి స్పీడ్ ఎంతమ్మా ఎస్ అనుకుంటా. ఇది మనకి ఈ రెండింటిని యాడ్ చేస్తున్నా. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఎంత ఇచ్చాడు మనకి. సో వాట్ ఇస్ దట్ ఎంతమ్మా మొత్తం సమయం ఎంత 504.
సో ఇక్కడేమో ఇది కిలోమీటర్లో ఉంది, అంటే ఇదేంటమ్మా మినిట్స్. కిలోమీటర్లో ఉంటే టైం ఎలా ఉండాలా, అవర్స్లో ఉండాలి. అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏంటమ్మా మనకి ఇక్కడ డివైడెడ్ బై 60. 6లా ఎంతమ్మా 10 టైమ్, 6 8 ఎంతమ్మా 48, 6 4 ఎంతమ్మా 24, 84/10 అంటే ఏం రాయచ్చమ్మా 8.4 అవుతుంది, 8.4 అవర్స్ అవుతుంది. ఇది మనకి దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 36 కామన్ తీసుకోండి అమ్మా. 36 కామన్ తీసుకుంటేనా డినామినేటర్ ఏమవుతుందమ్మా జేఎస్ అంటే ఏంటమ్మా వాటి యొక్క ప్రొడక్ట్, జై యొక్క వేగము ఇంటూ సాయి యొక్క వేగం. జే క్యాన్సిల్ పోతే ఇప్పుడు ఏమవుతుందమ్మా ఎస్, ఎస్ఎస్ క్యాన్సిల్ పోతే ఏమవుతుందమ్మా జై, ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 8.4. ఇది మనకి ఇప్పుడు జే ప్లస్ ఎస్ అంటే ఏంటమ్మా వారి వేగాల మొత్తం కదా. వారి వేగాల మొత్తం ఎంతమ్మా 21, సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ఎంతమ్మా 36 ఇంటూ ఎంతమ్మా 21/జేఎస్ ఈక్వల్ టు 84 ఎంతమ్మా 10. డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే 10 అవుతుంది. 21లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 4 టైమ్స్, 4లో ఎంతమ్మా 9 టైమ్స్, క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంతమ్మా 90 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా జేఎస్. అంటే వారి ఇద్దరి వేగాల లబ్ధం ఎంతమ్మా 90, వారి ఇద్దరి వేగాల మొత్తం ఎంతమ్మా 21. అంటే జే ప్లస్ ఎస్ ఇద్దరి వేగాల మొత్తం ఎంతమ్మా 21, జే ఇంటూ ఎస్ ఎంతమ్మా 90. బట్ ప్రొడక్ట్ తీసుకుంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రొడక్ట్ ఎంతమ్మా 90 రావాలి. ఏవైనా రెండు సంఖ్యలు గుణిస్తే 90 వచ్చే కేసెస్ ఏమేమి ఉన్నాయేమో మనకు 15 నెక్స్ట్ ఎంతమ్మా 6 అవుతుంది, ఆర్ ఇంకొక పేరు ఏంటమ్మా 30 ఇంటూ 3 అవుతుంది, ఆర్ 45 ఇంటూ 2 అవుతుంది. ఇవల్ల మనకి ఏంటమ్మా 90 అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో 90 అంటేమా 15 6 90, 30 ఇంటూ 3 90, 45 ఇంటూ 2 ఇంటూ 90. కానీ క్వశ్చన్లో వారి వేగాల మొత్తం ఎంతమ్మా 21 కావాలి. 21 కావాలంటే 15 + 6 ఎంతమ్మా 21. ఇది పాసిబిలిటీ అవుతుంది. ఇది అవుతుందే మనకి కాదు, ఇది అవుతుందే మనకి కాదు. అంటే అప్పుడు వారి వేగాలు ఎంత తీసుకోవచ్చమ్మా డైరెక్ట్గా 15 నెక్స్ట్ ఎంతమ్మా 6 అవుతుంది. ఓకేమ్మా. కానీ ఇప్పుడు ఎవరి యొక్క వేగం అన్నాడమ్మా జై యొక్క వేగం అడిగాడు. జై సాయి కంటే వేగంగా ప్రయాణిస్తాడు, అంటే జై యొక్క స్పీడ్ ఎలా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది. అంటే జై యొక్క స్పీడ్ ఎంతమ్మా డైరెక్ట్గా మనకి ఇక్కడ 15 km/h అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 15 km/h. The distance between the tops of two buildings 38 meters and 58 meters and the height is 52 meters. What will be the distance between two buildings? Okay ma. 38 మీటర్లు 58 మీటర్లు ఎత్తున్న రెండు భవనాల పై భాగాల దూరము 52 మీటర్లు. అయితే ఆ రెండు భవనాల మధ్య దూరం ఎంత ఉంటుంది? రెండు భవనాలు 38 మీటర్స్ 58 మీటర్స్ రెండు భవనాల పై భాగాల మధ్య దూరం ఇచ్చాడమ్మా. అంటే ఇవి ఎలా ఉంటాయమ్మా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. సో వాటి మధ్య దూరం అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి కనుక్కోవాల్సింది ఏంటి హైపోటెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటమ్మా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేరే కదా. హైపోటెన్స్ స్క్వేర్ అంటే కావాలి మనకి ఎక్స్ స్క్వేర్. వాటి భవనాల మధ్య దూరం ఎంతమ్మా మనకు 52 స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఏంటమ్మా ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఆ రెండు భవనాలు ఎంత మీటర్లు ఉన్నాయమ్మా 58 38. 58 38 అంటే ఎంతమ్మా డిఫరెన్స్ మనకి 20 ప్లస్ ఎంతమ్మా మనకు 20 స్క్వేర్ అవుతుంది. 20 స్క్వేర్ అవుతుంది. ఓకేమ్మా 20 స్క్వేర్. ఓకేమ్మా. సో ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 20 స్క్వేర్ అవుతుంది కదా. సో 20 స్క్వేర్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా వాటి భవనాల మధ్య దూరం ఎంత ఇచ్చాడమ్మా 52 మీటర్ స్క్వేర్. అంటే 52 మీటర్ స్క్వేర్ ఇచ్చాడమ్మా. హైపోటెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటమ్మా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సైడ్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి 52 స్క్వేర్ ఆల్రెడీ అయిపోయింది. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఆ రెండు భవనాల మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా మనకి 20 స్క్వేర్ అవుతుంది. ఇది మనకి 52 స్క్వేర్ అమ్మా. 52 అంటే ఎంతమ్మా మనకి 27 నెక్స్ట్ ఎంతమ్మా 04 ఇదే కదా. ఇక్కడ ప్లస్ 20 స్క్వేర్ అంటే ఎంతమ్మా -400 కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది ఎక్స్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు 400 మైనస్ చేస్తేనా మనకి 400 మైనస్ చేస్తే ఏమొస్తుందమ్మా మనకి 23 నెక్స్ట్ ఎంతమ్మా 04 అవుతుంది. 2304. దీనికి నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలా మనం ఇక్కడ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా. సో ఏంటమ్మా మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలా రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా. రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటేనా ఇప్పుడు దేంతో ఎండ్ అయిందమ్మా మనకి 4తో ఎండ్ అయింది. 4తో ఎండ్ అయిందంటే కంపల్సరీగా 1's ప్లేస్ ఎంత ఉండాలా 2 కానీ 8 కానీ ఉండాలి. 2 కానీ 8 ఎన్ని ఉన్నాయేమో మనకి 2 ఉన్నాయి. ఎస్ 2 ఉన్నాయి. ఓకేమ్మా. ఇక్కడ కూడా ఉంది మనకి. ఎస్ ఇప్పుడు మనకి 2 డిజిట్స్ క్లోజ్ చేస్తే వాట్ ఇస్ ద రిమైనింగ్ అమ్మా 23. 23 వాట్ ఇస్ ద నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ 4 స్క్వేర్ నెక్స్ట్ ఎంతమ్మా 4 స్క్వేర్. ఎస్ ఇప్పుడు ఈ 42 48లో ఏది ఫైండ్ అవుట్ చేయాలంటే
మిడిల్ నెంబర్ తీసుకోండి. మిడిల్ నెంబర్ ఎంతమ్మా మనకి 45 స్క్వేర్. 45 స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి 4 ఆఫ్టర్ 5 అంటే ఎంతమ్మా 25 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25. సో నీ యొక్క వాల్యూ మధ్య సంఖ్యతో కంపేర్ చేస్తే ఎలా ఉందమ్మా ఇది మోర్ దెన్ అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా 48 అవుతుంది. సో ఎంతమ్మా మనకి సో ఆ రెండు భవనాల మధ్య దూరం ఎంతమ్మా మనకి 48 అవుతుంది. ఓకేమ్మా కావాలంటే ట్రై చేయండి. 48 స్క్వేర్ ఎంత మనకి 4 స్క్వేర్ అంటే ఎంతమ్మా 16, 8 స్క్వేర్ అంటే ఎంతమ్మా 64, 4 8 ఎంతమ్మా 32 డబుల్ ఎంతమ్మా మనకి 64 అవుతుంది కదా. ఎస్ 4 నెక్స్ట్ ఎంతమ్మా 10 నెక్స్ట్ ఎంతమ్మా 13 నెక్స్ట్ ఎంతమ్మా 2304 కదా మనకి. ఎస్ ఓకేమ్మా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ BDEC 380 సెంటీమీటర్స్. ఓకేమ్మా. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి క్వాడ్రిలేటరల్ ఏంటమ్మా మనకి సో ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇక్కడ మనకి చతుర్భుజం యొక్క వైశాల్యం ఇచ్చాడమ్మా. మనకు కావాల్సింది ఏంటి ఈ షేడెడ్ అంటే ADE యొక్క వైశాల్యం కావాలి. బట్ ADE యొక్క వైశాల్యం సో ఏరియా ఆఫ్ ఏంటమ్మా మనకు ADE ఏరియా ఆఫ్ ఏంటమ్మా మనకు ABC ఏరియా ఆఫ్ ఏమవుతుందమ్మా ABC. వాటి వైశాల్యాలు ఎలా ఉంటాయంటే ఈ సైడ్స్ యొక్క ఏంటమ్మా సో అంటే భుజాల యొక్క లబ్ధానికి ఎలా ఉంటుందమ్మా మనకు ప్రపోర్షన్లో ఉంటుంది. భుజాల యొక్క ప్రొడక్ట్ అంటే వీటి యొక్క ప్రొడక్ట్ ఎంతమ్మా 2 × 1 అంటే అప్పుడు ఎంతమ్మా మనకి 2x. ఇది 2 × 1 ఎంతమ్మా 2 బై. అదే మనకి ABC తీసుకున్నాం అనుకోండి దీని భుజం మొత్తం ఎంతమ్మా మనకు 3, దీని యొక్క భుజం మొత్తం ఎంతమ్మా 7 × 3 అంటే ఎంతమ్మా 21. అంటే ఇప్పుడు దీని యొక్క ఏరియా ఎంత ఉంటుందమ్మా 2 పార్ట్స్, దీని యొక్క ఏరియా ఎంత ఉంటుందమ్మా 21 పార్ట్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి సో ఏంటమ్మా మనకు ఈ ADE ఏరియా కావాలి. ADE ఏరియా కావాలంటే టోటల్గా ట్రయాంగిల్ ABC ఏరియా నుండి దేన్ని మైనస్ చేయాలా మనకి క్వాడ్రిలేటరల్ ఏరియా మైనస్ చేయాలా. ఎస్ ట్రయాంగిల్ ABC వైశాల్యం ఎంతమ్మా 21 బేస్డ్ ఆన్ x అనుకుంటా ఈక్వల్ టు దాని నుంచి మనం దేన్ని మైనస్ చేయాలా మనకి ఇప్పుడు క్వాడ్రిలేటరల్ ఏరియా మైనస్ చేయాలి. క్వాడ్రిలేటరల్ ఏరియా ఎస్ సో ఏంటమ్మా మనకి ఈ టోటల్ ఏరియా నుంచి క్వాడ్రిలేటరల్ ఏరియా మైనస్ చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది మన క్వాడ్రిలేటరల్ ఏరియా ఎంతమ్మా మనకు 380 ఇది మనకి ఎస్ 380 ప్లస్ ఎంతమ్మా మనకి ఈ రెండింటికి కలుపుతూనే కదా మనకి ఇది మొత్తం ఎస్. సో ఏమవుతుందమ్మా మనకి టోటల్ ఏరియా ఇది మనకి ఎస్. ఈ టోటల్ ఏరియా ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ట్రయాంగిల్ ADE నెక్స్ట్ ఏంటమ్మా క్వాడ్రిలేటరల్. ట్రయాంగిల్ ADE ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 2x. ఇంకా 21xలో 2x పోతే ఎంతమ్మా మనకు 19x కదా. ఆ 19x ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 380. 19లో ఎంతమ్మా మనకు 20 టైమ్స్ దాని x ఈక్వల్ టు ఎంతమ్మా 20. x ఈక్వల్ టు 20 అయితే ఇప్పుడు ADE యొక్క వైశాల్యం అంటే ఎన్ని పార్ట్స్ ఉందమ్మా 2 పార్ట్స్. అంటే 1 part 20 దట్ ఈజ్ 2x. 2 × x అంటే ఎంతమ్మా 20 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 40 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 40. ఓకే అమ్మా. 2 dolls are sold at 638 rupees each. One doll brings a gain of 16% and the other a loss of 12%. By selling both the dolls or his profit percent. ఓకే అమ్మా. రెండు బొమ్మలను ఒక్కొక్కటి 638 రూపాయలకు అమ్మగా ఒక బొమ్మపై 16% లాభం మరొక దానిపై 12% నష్టం వచ్చింది. రెండు బొమ్మలను అమ్మడం ద్వారా అతని లాభ శాతం అంటారు. బట్ ఏంటంటే ఒక్కొక్కటి ఎంత కమ్మాడమ్మా 638. అంటే అమ్మకం ధరలు ఎలా ఉన్నాయమ్మా సేమ్ ఉన్నాయి. సో మనకు అమ్మక ధరంతో పర్లేదు డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక బొమ్మపై 16% లాభం. 16% అంటే ఎంతమ్మా 4 ఎంతమ్మా 25. 4 4 4 2 4 5 అంటే అప్పుడు ఏంటమ్మా మనకి కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 25 రూపీస్ కాస్ట్ ప్రైజ్. 4 రూపీస్ గెయిన్ అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా 29 రూపీస్ సేల్ అవుతుంది. ఇది మనకి ఎస్ ఆర్ నో. నెక్స్ట్ 12% లాస్ అన్నాడమ్మా. 12% అంటే ఎంతమ్మా మనకి 4 3 4 2 4 5 ఎస్ 25 రూపీస్ కాస్ట్ ప్రైజు 3 రూపీస్ లాస్ అంటే 22 రూపీస్ సేల్ అవుతుంది కదా. అంటే 25 రూపీస్ నెక్స్ట్ ఎంతమ్మా మనకి 22 రూపీస్ సేల్ అవుతుంది. కానీ క్వశ్చన్లు ఏంటంటే వాటిని ఒక్కొక్కటి ఎంత కమ్మాడమ్మా సేమ్ అమౌంట్ కమ్మాడు. అంటే రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉన్నాయి సేమ్ ఉన్నాయి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైజెస్ ఈక్వల్ చేయాలంటే మళ్ళీ ఏం చేస్తాం మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లై ఇంటూ ఎంతమ్మా 22 ఇంటూ ఎంతమ్మా మనకు 29 మనం చేస్తాం. ఓకేమ్మా ఎస్ 29. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే 25 × 20 25 2 ఎంతమ్మా 50.
నెక్స్ట్ 25 2 ఎంతమ్మా 50 అంటే ఎంతమ్మా మనకు 55 ఇది మనకి. నెక్స్ట్ 29 ఇంటూ 2 అంటే ఎంతమ్మా 580 కదా, 2 9 18 2 2 4 ఇది మనకి. 29 డబుల్ ఎంతమ్మా మళ్ళీ 580 కదా, ఎంతమ్మా మనకు 8 13 నెక్స్ట్ ఎంతమ్మా 638 ఇది ఎంతమ్మా మనకు 638 638 ఇది కూడా ఎంత ఉంటుంది మనకి ఇంకా 638 కదా, రెండింటిని ఏంటమవుతున్నాయి సెల్లింగ్ ప్రైస్ సేమ్ అయినాయి. ఇప్పుడు మనకి ఇది కావాలి. 25 ఇంటూ 2 అంటే ఎంతమ్మా మనకి 500 కదా. 25 ఇంటూ 9 అంటే ఎంతమ్మా మనకి 225 కదా, 9 5 45 అంటే 225 అంటే ఎంతమ్మా 725 అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి 725. ఇప్పుడు టోటల్ కాస్ట్ ప్రైస్ యాడ్ చేస్తే 5 నెక్స్ట్ ఎంతమ్మా 7 నెక్స్ట్ ఎంతమ్మా 1275. ఇక్కడ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 8 అంటే 16 నెక్స్ట్ ఎంతమ్మా 7 నెక్స్ట్ ఎంతమ్మా 1276. ఇక్కడ 1275 ఉంది, ఇక్కడ 1276 ఉంది. అంటే ఎంత గెయిన్ అయిందమ్మా మనకు 1 రూపీ గెయిన్ అయింది. దెన్ గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి, గెయిన్ పర్సెంట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 1 ద కాస్ట్ ప్రైస్ 12.75 12.75. పర్సెంటేజ్ అంటే ఎంతమ్మా ఇంటూ 100, పర్సెంటేజ్ ఎంతమ్మా ఇంటూ 100 ఇది మనకి. సో ఇంటూ 100 అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇది మోర్ దెన్ 1 అవుతుందా, లెస్ దాన్ 1 కదా. అంటే ఇప్పుడు ఏంటమ్మా లెస్ దాన్ 1 అంటే 100ను దేంతో డివిజిబుల్ చేయాలా మనం, ఇక్కడ 1275తో డివిజిబుల్ చేయాలా. పాయింట్ అప్లై చేస్తే ఏమవుతుందమ్మా 0. నెక్స్ట్ మళ్ళీ 0 తీసుకుంటే ఎంతమ్మా మళ్ళీ 0 అంటే ఎంతమ్మా మనకి 10,000 అవుతుంది. ఇప్పుడు ఈ 10,000 అప్రాక్సిమేట్లీ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే మనకు 8 or 7 తీసుకుంటే అయిపోతుంది. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకు 7 తీసుకున్నారనుకోండి మా 7 5 ఎంతమ్మా 35, 7 7 ఎంతమ్మా 49 అంటే ఎంతమ్మా మనకు 52, 7 2 14 నెక్స్ట్ ఎంతమ్మా 19, 7 1 ఎంతమ్మా 7 7 + 1 అంటే ఎంతమ్మా 8 అంటే అప్రాక్సిమేట్లీ 0.07 ఉంది. అప్రాక్సిమేట్లీ 0.07 అనేది ఒకటే ఉంది కాబట్టి ఏమవుతుందమ్మా సో ఇది అవుతుంది మనకి. ఓకేమ్మా నైస్. 0.xy bar ప్లస్ 0.yx bar ఈక్వల్ టు ఎంతమ్మా 50 సారీ ఎంత మనకి 5/9 దెన్ x/y ఈక్వల్. ఓకేమ్మా జనరల్గా మనకి 0.xy bar ప్లస్ ఎంతమ్మా 0.yx bar ఈక్వల్ టు ఎంతమ్మా ఇది 5/9. దీన్ని జనరల్గా ఎలా రాస్తాం మనం, దీన్ని డినామినేటర్ మాత్రం ఏమవుతుందమ్మా ఎన్ని నెంబర్స్ అన్ని బార్ ఉంటే అన్ని నెంబర్స్ బార్ ఇది మనకి. దీన్ని స్ప్లిట్ చేస్తామా నెంబర్స్ని, ఇది 1's ప్లేస్ ఇది 10's ప్లేస్ అంటే ఎలా రాయొచ్చు 10x ప్లస్ ఎంతమ్మా y కదా ప్లస్ దీని ఏం రాయొచ్చమ్మా 10y ప్లస్ ఎంతమ్మా మనకు x బై ఎంతమ్మా 99. సో న్యూమరేటర్ 9s ఏంటమ్మా ఎన్ని నెంబర్స్ బార్ ఉంటే అన్ని 9s దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 5/9. ఇక్కడ 10x ఒక x ఎంతమ్మా 11x, 10y ఒక y ఎంతమ్మా 11y, 11x ప్లస్ 11y 11 కామన్ తీసుకుంటే ఏముంటుందమ్మా x ప్లస్ y బై డినామినేటర్ ఏంటమ్మా 99 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా మనకి 5/9 అవుతుంది. 11లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 9 టైమ్స్, x ప్లస్ y బై 9 ఈక్వల్ టు 5/9. ఇంకా డినామినేటర్ సేమ్ అయిందంటే x ప్లస్ y వాల్యూ ఎంత అవుతుందమ్మా మనకి 5 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 5. ఓకేమ్మా నైస్. A boat goes 20 kilometers downstream in 1 hour and the same distance upstream in 2 hours. Then the speed of the boat in still water. ఒక బోటు 20 కిలోమీటర్లు ఒక బోట్ ఏంటమ్మా ప్రవాహ దిశలో అన్నప్పుడు ఏమవుతుందమ్మా స్పీడు x ప్లస్ y అవుతుంది ఇక్కడ. సో 20 కిలోమీటర్ల దూరాన్ని ఎంత గంటలో ట్రావెల్ చేస్తున్నామో 1 అవర్ అంటే 20 స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అంటే అప్పుడు ఎంతమ్మా మనకి ఇది 20. ఇది ప్రవాహ దిశలో. అదే ప్రవాహానికి వ్యతిరేక దిశలో అన్నాడు ఆపోజిట్ డైరెక్షన్లో. ఆపోజిట్ డైరెక్షన్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ x మైనస్ y. సేమ్ డైరెక్షన్ 20 కిలోమీటర్స్ను ఎన్ని అవర్స్లో ట్రావెల్ చేస్తుందమ్మా మనకి, సో ఎన్ని అవర్స్ 2 అవర్స్ డివైడెడ్ బై 2, 2లో ఎంతమ్మా మనకు 10 టైమ్స్ ఇది మనకి. సో ఇదే x ప్లస్ y ఏంటమ్మా ఇది స్పీడ్ ఆఫ్ ది బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. సో పడవ వేగము నెక్స్ట్ ఏంటమ్మా ప్రవాహ వేగం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా పడవ వేగం అన్నాడు. పడవ వేగం అంటే ఏంటమ్మా x వాల్యూ. ఇప్పుడు x ప్లస్ y ఉంది, x మైనస్ y ఉంది. x వాల్యూ కావాలంటే ఈ రెండింటిని ఏం చేయాలా అడిషన్ బై 2. 20 + 10 అంటే ఎంతమ్మా 30, 30/2 అంటే 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 15 km/h అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 15 km/h.